నమస్తే సాయిరామ్. ఈరోజు బాబాగారి సందేశం అండి. బిడ్డ, నీ కర్మఫలం తీరితేనే ఈ వీడియో నువ్వు ఇప్పుడు చూడగలుగుతావు తల్లి. కారణం లేనిదే ఈ విషయాలు నీ దాకా రానే రావు అని చెప్పి బాబా మనకు తెలియచేయడం మాత్రమే కాకుండా మంచి అనేది నీకు జరగబోతుందమ్మా అని చెప్పి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారండి. నిజంగా అండి, కర్మ అనేది మనం ఎలాంటి తప్పులు చేసినా, ఎంత దూరాన ఉన్నా కూడా ఆ కర్మ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ కర్మ నుంచి మనం తప్పించుకోలేం. కర్మ అంటే మనం చేసే పాపాలన్నీ కూడా మనం ఎవరు చూడట్లేదు కదా, మనల్ని ఎవరేం చేస్తారులే అని అనుకుంటాం, కానీ అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయండి. అలా వెంటాడుతూ ఉన్న ఒక భక్తుడికి అతని కర్మఫలం అనేది తీరడం వల్ల తను బస్సులో ప్రయాణిస్తూ ఉన్న ఒక సమయంలో తన కర్మఫలం తీరింది కాబట్టి ఆ పుణ్యం అనేది అతన్ని ఎప్పుడు ఎలా కాపాడింది అనేది ఒక బస్సు ప్రయాణం చేసేటప్పుడు అతని జరిగిన ఒక అద్భుతాన్ని ఈరోజు నేను ఈ కథలో తెలియజేశానండి. అంటే ఈ వీడియోలో తెలియజేశాము. ఇంకా ఆ వీడియోని పూర్తిగా చూడాలి అని అనుకున్న వాళ్ళు ఈ వీడియోలో కింద లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మన లోగో ఉంటుంది, అది క్లిక్ చేశారు అని అంటే మీరు పూర్తి కథను వినగలుగుతారు. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే సాయిరామ్.